నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ట్రేడింగ్ కృష్ణ. ఈరోజు కొత్త ట్రేడింగ్ సెషన్కి స్వాగతం. నేను 3.5 సంవత్సరం తర్వాత కెమెరాను ఫేస్ చేస్తూ ఫస్ట్ టైం నిన్నటి దినం అనగా 3/7/2024 తేదీన ఒక వీడియో చేశాను. ఆల్రెడీ అది ఛానల్లో పోస్ట్ అయింది. చాలామంది మిత్రులకు తెలియదు, సార్ ఏదో అలా వచ్చాడు వెళ్ళిపోయాను, దాని నా సమస్యలు ఏంటి, దాన్ని ఎందుకు నేను వీడియో చేయలేకపోయాను, కెమెరాను ఎందుకు ఫేస్ చేయలేకపోయాను, మొత్తం విషయాలన్నీ అందులో ఉన్నాయి. దయచేసి మీరు ఆ వీడియోని చూడండి, ఖచ్చితంగా చూడండి, ఓపికగా చూడండి. ఆ వీడియోని ఓపికగా చూడటం కాదు, మీకు తెలిసిన వ్యక్తులకు విపరీతంగా షేర్ చేయండి. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. ట్రేడింగ్లో ఎందుకు ఓడిపోతున్నారు, అడ్వైజరీ కంపెనీల వల్ల జరిగే మోసాలు ఏంటి, మల్టీ లెవెల్ మార్కెటింగ్ వల్ల జరిగే మోసాలు ఏంటి, బ్రోకింగ్ వల్ల ఏంటి ప్రాబ్లం అవుతుంది, అన్ని అంశాలు కూడా చాలా క్లుప్తంగా చాలా ఫాస్ట్గా చెప్పేసాను. అది ఆ వీడియో అక్కడికే 45 నిమిషాలు వచ్చింది. ఇక నేను ఇంకా ఎక్కువ చెప్పడం కుదరదని చెప్పి జరిగింది. ఓకే, నేను ఈరోజు ఈ ట్రేడింగ్ సెషన్లో జస్ట్ మార్కెట్ యొక్క లెవెల్స్ గురించి మనం మాట్లాడదాం. అలాగే ఈరోజు ఒక చిన్న అంశం గురించి మీకు చెప్తాను. నిరుద్యోగ యువకులు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ట్రేడింగ్ను ఒక సీరియస్గా తీసుకోండి. దాదాపుగా 10వ తరగతి వరకు చదవడము, ఇంటర్మీడియట్ వరకు చదవడము, తర్వాత డిగ్రీ చదవడము, అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల మీ కష్టం అంతా కూడా చదువు మీద పెట్టారు. మీకు ఎంతో లీజర్ టైం దొరికి ఉంటుంది. తర్వాత మీరు ఇప్పుడు కూడా లీజర్గా ఉండి ఉండొచ్చు, లేదా రోజులో మీకు కొంత సమయం ఇప్పుడు మీరు లీజర్గా ఉండొచ్చు. ఖచ్చితంగా సమయం అనేది రోజులో మనకు అట్లీస్ట్ ఒక 1 అవర్ 2 అవర్స్ అనేది మన చేతిలోనే ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో రీల్స్ చూసుకుంటూ, యూట్యూబ్లో కామెడీ షోలు అవి ఇవి చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, ఫ్రెండ్స్ అనుకుంటూ చెడిపోతుంటారు. కాదండి, మీరు పేదరికంలో ఉంటే, మీ కుటుంబ పరిస్థితులు బాధించి ఉండింటే, మీ చుట్టుపక్కల పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే, ఆర్థికంగా మీరు సొంతంగా కాళ్ళ మీద నిలబడాలని అనుకుంటే, ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేవు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు లేవు అని మీరు బాధపడే పరిస్థితులుగా ఉండి ఉంటే, ఈ ట్రేడింగ్ అనేది మీకు చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఈరోజు మనం చూసుకుంటే అదానీలు, అంబానీలు, ఎలన్ మస్క్లు, టాటాలు, బిర్లాలు అందరూ కూడాను ఈ ట్రేడింగ్ అనే మాధ్యమం ద్వారానే వరల్డ్ నెంబర్ 1లో ఒక పొజిషన్ నిలబెట్టుకొని ఉన్నారు. దేశంలో ఒక అగ్రస్థానంలో ఉన్నారు. మీరు ఏంటో కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్స్ అనుకుంటారు, కానీ ఆ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగే బ్రాండ్, ఆ బ్రాండే ట్రేడింగ్లోనే వాళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళ షేర్ వాల్యూ పెరగడమే వాళ్ళ యొక్క అసెట్స్. ఇవన్నీ కూడా చాలా లాజిక్స్ ఉంటాయి. ఈ వీడియో మళ్ళా రాబోయే రోజుల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే, మోతీలాల్ ఓస్వాల్ అనే ఒక బ్రోకింగ్ కంపెనీ, మంచి ట్రెడిషనల్ బ్రోకరు, చాలా ఓల్డెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ నుంచి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది ఇన్వెస్టర్లకు కానీ, ఎంతోమంది ట్రేడర్స్ కానీ, ఎంతోమంది పోర్ట్ఫోలియో మేనేజర్స్ కానీ, ఎంతోమంది బ్రాంచెస్ కానీ, బ్రాంచ్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, అలాగే ఫ్రాంచైజెస్ కానీ, రిమైజర్స్ కానీ, రెఫరల్ కోడ్స్ కానీ, ఎంతో ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో నేను నా వైపు నుంచి మీకు చెప్తున్నాను, మీ దగ్గర తీరిక, ఓపిక, కోరిక ఉంటే చాలు. మీకు విద్యార్హతలు 10వ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటే చాలు. ట్రేడింగ్ మీద మినిమం అవగాహన ఉంటే చాలు. ఈ వీడియో పూర్తిగా విన్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మీరు నన్ను సంప్రదించండి. కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ ద్వారా మాత్రమే సంప్రదించండి. అది కూడా మీరు చాటింగ్ చేయొద్దు, మీ ఎమోషన్ వాయిస్ మెసేజ్లో పెట్టండి. మీకు తప్పకుండా నేను మీకు మంచి ఉపయోగకరమైనటువంటి లబ్ధికరమైనటువంటి అంశాల గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను నిన్నటి వీడియోలో చెప్పాను, అదే 3/7/2024 ఈ డేట్ మర్చిపోకండి. ఈ వీడియో అనేది చాలా విలువైనటువంటిది. ఇది అందరికీ పనికి వస్తుంది. వారి యొక్క సమస్యలు కానీ, లేదంటే ఆర్థిక స్థితిగతులు కానీ, వాళ్ళు పడుతున్నటువంటి పెయిన్ కానీ, నిరుద్యోగం కానీ, ఎనీథింగ్, వ్యాపారం కానీ, అన్నిటికీ సొల్యూషన్ ఉండేటటువంటిది ఆ వీడియో. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్తున్న అంశం ఏంటంటే, నేను మీ దగ్గర నుంచి ఎటువంటి ఆదాయాన్ని ఆశించకుండా నేను పనిచేస్తాను, కానీ అందులోనే నాకు ఆదాయం ఉంది. ఇదే లాజిక్ ఏంటంటే, నేను మోతీలాల్ ఓస్వాల్ ఫ్రాంచైజీ ఉంది నాకు. ఈ ఫ్రాంచైజీలో నా రెఫరల్ కోడ్ కింద మీరు జాయిన్ అయితే మీకు బ్రోకింగ్ విషయం తీసుకోకండి. ఇప్పుడు ట్రెడిషనల్ బ్రోకర్స్, దాని ఆఫ్టర్ డిస్కౌంట్ బ్రోకర్స్ అని రకరకాలుగా ఉన్నారు. డిస్కౌంట్ బ్రోకర్లో మ్యాక్సిమం ఎవరు చూసినా నాకు జీరోదల్ అకౌంట్ ఉంది, ఫ్లైట్స్లో ఉంది, అబ్స్ట్రాక్ట్స్లో ఉంది, నాకు బ్రోకింగ్ తక్కువ పడుతుంది. బ్రోకింగ్ తక్కువ పడుతుంది, ఓకే. మీకు సంపాదించేది ఎప్పుడు, మీకు గైడ్ చేసేది ఎప్పుడు ఏ బ్రోకర్ నుంచి కానీ, లేదంటే బ్రోకింగ్ సర్వీసెస్ నుంచి కానీ మీకు ఏదైనా సరే ఒక విలువైన సమాచారం దొరుకుతుందా, మార్కెట్ కండిషన్ తెలుస్తుందా, ఈక్విటీలో ఏ స్టాక్స్లో మూవ్మెంట్ ఉంది తెలుస్తుందా, దేంట్లో ఈవెంట్ ఉందో తెలుస్తుందా, దేనికి సపోర్ట్ ఉందో తెలుస్తుందా, రెసిస్టెన్స్ ఉందో తెలుస్తుందా, వాటి మూవ్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుందా, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆ డెడికేషన్ ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ జీతాలు, వాళ్ళ బత్యాలు, వాళ్ళ కమిషన్స్ చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. జీరో బ్రోకరేజ్ ఇచ్చినా, 10 రూపాయల బ్రోకరేజ్ ఇచ్చినా, 50 రూపాయల బ్రోకరేజ్ ఇచ్చినా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఆప్షన్ కానీ దేనికైనా సరే మీ అకౌంట్లో సంపాదిస్తే కదా, 10 రూపాయలు పోతే పోయింది, ఇంకొక 30 రూపాయలు 40 రూపాయలు మనకు లాభం వస్తే కదా మీకు బ్రోకింగ్ విలువ తెలిసేది. అసలు బ్రోకింగ్ అనే భ్రమను మర్చిపోండి.
సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మీకు సర్వీస్ ఇస్తా, ఉచితంగా ఇస్తా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా నేను మీకు సర్వీస్ ఇస్తాను. ఇదే నా పని. నాకు ఏదైనా వస్తే 10 రూపాయలు 20 రూపాయలు ఏదైనా ఆదాయం ఉంటే ఆదాయమే నాకు చాలు. మీరు సంపాదించుకోండి, 1000 రూపాయలు సంపాదించుకుంటారా, 10,000 సంపాదించుకుంటారా, లక్షలు సంపాదిస్తారా, కోట్లు సంపాదిస్తారా, మీ ఇష్టం. కానీ కేవలం నేను చేస్తున్నది సర్వీస్. నా సర్వీస్ ఛార్జెస్ నా క్లయింట్కి నేను ఉచితంగా ఇస్తున్నాను, ఇవ్వబోతున్నాను. నన్ను సంప్రదించండి, మీ యొక్క ప్రీవియస్ పెయిన్ షేర్ చేసుకోండి. నేను మీకు ప్రతిరోజు వీడియో రూపంలో అందుబాటులో ఉంటాను. అలాగే నేను వీకెండ్స్లో జూమ్ మీటింగ్స్ రేపు వస్తాను, జూమ్ క్లాసెస్ తీసుకుంటాను, మీకు కావాల్సినటువంటి క్లారిఫికేషన్స్ ఇస్తాను. పర్సనల్గా మీకు నేను అటాచ్మెంట్ అవుతాను. బట్ ఇట్ ఈస్ ఏ టైం, ఒక టైంలోనే మాత్రమే జరుగుతుంది. ఏదో ట్రేడింగ్ చేస్తున్నాము, సార్ ఏదో చెప్పారు, నేను సార్కి నా అకౌంట్ సార్ ఫ్రాంచైజీ కనెక్ట్ చేసుకునేసి నేను సార్ను ఎప్పుడైనప్పుడు ఫోన్ చేసి సలహాలు అడగచ్చు అని అనుకోకండి. దయచేసి ట్రేడింగ్ సమయంలో మిత్రులారా దయచేసి ఎవ్వరూ ఫోన్ చేయకండి. ఆఫ్టర్ ట్రేడింగ్ అవర్స్లో మీకు కమ్యూనికేట్ అయ్యేదానికి నేను సిద్ధంగానే ఉంటాను. అసలు నా నుంచి మీకు ఎటువంటి డౌట్ మీరు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు, మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఓపిక మీరు కూర్చోండి. టెక్నికల్స్ ఉదయం 9:15 ఒకలా ఉంటాయి, తర్వాత 11:15 ఎవ్రీ అవర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో 9:15 మార్కెట్లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ బయింగ్ కానీ సెల్లింగ్ అని దొరకచ్చు, లేకపోతే దాన్ని 9:45 హాఫ్ అవర్ క్యాండిల్ తర్వాత దొరకచ్చు, లేకపోతే అవర్ 10:15 దొరకచ్చు. అంతవరకు మీరు ఓపిక ఉండాలి. మేము చూస్తూనే ఉంటాం, సిస్టంలో కూర్చొనేసి అబ్జర్వ్ చేస్తూ ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, ట్రాన్సాక్షన్స్ ఎలా మారుతున్నాయి, ఆ తర్వాత మూవింగ్ అవరేజెస్లో ఆ థియరీ ఎలా మారుతుంది, రెయిన్ బోనస్ ఏం చెప్తుంది, బోలింగర్ బాండ్స్ ఏం చెప్తున్నాయి, అవన్నీ మేము చూసి తొందరపడి కాకుండా నిదానంగా ఓహో ఏంటి ఇన్ని అంశాల క్రోడీకరణతో ఇది మనకు భయం అనిపిస్తుంది ఇక్కడ చెప్పచ్చు, అలాంటిది మీకు నేను గైడ్ చేస్తూ ఉంటాను, వాయిస్ మెసేజ్ ఇస్తూ ఉంటాను. వాటిని ఫాలో అవుతూనే ఉండొచ్చు. ఎటువంటి డౌట్స్ మీకు ఉండవు. 99.99% చెప్తున్నా, మీరు మధ్యలో ఫోన్ చేయాల్సినటువంటి డౌట్ మీకు అవసరం ఉండదు. మీకు కావాల్సింది ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే, నేను చెప్తున్నటువంటి ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రమే నాకు కావాలా. నన్ను విమర్శించద్దు, నన్ను మీరు క్రాస్ చెక్ చేయొద్దు, మీ తెలివితేట ఏమైనా ఉంటే నా మీద ప్రదర్శించద్దు. చాలు. నేను ఇవన్నీ పడి 3.5 సంవత్సరం వద్దనుకున్నా, అయినా చాలా మంది పరిస్థితులను బట్టి నేను మళ్ళీ తిరిగి నేను ఈ యూట్యూబ్లోకి నేను ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కెట్ లెవెల్స్ను బాగా పరిశీలించుకున్నాం. పాయింట్ అయితే గుర్తుంది కదా, మోతీలాల్ ఓస్వాల్లో ఫ్రాంచైజీ ఉంది. నాకు మీకు నుంచి ఎటువంటి ఛార్జెస్ వద్దు, మీరు ఎటువంటి ఫీజులు చెల్లించద్దు, ఏమీ చేయొద్దు. బ్రోకింగ్ కూడా డిస్కౌంట్ బ్రోకింగ్లో ఎంత ఉందో తక్కువ రెడ్యూస్ ఆ యొక్క బ్రోకింగే మీకు నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళతో సెట్ చేసి ఇస్తాను. సో మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ జోబులో ఉంటుంది. తర్వాత బ్రోకింగ్ ద్వారా వచ్చేటటువంటి 10వ వరకు నాకు చాలు. ఇంకా నేను ఇంతకు మించి నేను చెప్పను. అడ్వైజరీ ఇస్తాను, నేను మీకు డబ్బులు కట్టండి, ట్రైనింగ్ ఇస్తాను, నేను మీకు నాకు డబ్బులు ఇవ్వండి, మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి, మీకు నేర్పిస్తాను, డబ్బులు కట్టండి, ఏం చెప్పను నేను. కానీ ఇవన్నీ కూడా ఉచితంగా నేర్పుతాను, వన్ బై వన్. ఇది కూడా ఒక ప్రోడక్ట్ మీద వాల్యూ బేసిస్ మీద ప్రాఫిట్ చూడాలి. అంటే నేను ఒక వస్తువుని ఒక 10 రూపాయలు తయారు చేసి 20 రూపాయలకు అమ్మాను అనుకో, అందులో 10కి 10 లాభమా అని మీరు అనుకుంటారు. కాదు. ఉత్పత్తి ధర వినియోగదారులకు చేరే లోపల దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ప్రమోషన్ కానీ, ఎక్స్పెన్సెస్ కానీ అన్నీ కలిపితే నాకు వచ్చేది రూపాయి 2 రూపాయలు ఉంటుంది. ఆ రూపాయి 2 రూపాయలు వరకు ఈ ప్రొడక్ట్ మీద నాకు 2 రూపాయలు ఇస్తే ఏం లాభం అంటే కాదు. ఒకటి అమ్మితే రూపాయి వస్తుంది, 100 అమ్మితే 100 రూపాయలు వస్తుంది, 1000 అమ్మితే 1000 రూపాయలు వస్తుంది, 1,00,000 అమ్మితే 1,00,000 రూపాయలు వస్తుంది. సో నేను కదా ఈ బ్రోకింగ్ ద్వారా నాకేం ఎవరు కోట్లు తెచ్చి పెట్టరు, మీరేమి కాదంటే వాల్యూ బేస్డ్. ఒక 100 మంది క్లయింట్లకో 1000 మంది క్లయింట్లకో నేను సర్వీస్ ఇవ్వగలిగితే ఇస్తాను. 100% నా నాలెడ్జ్ని మీరు ఈ మాధ్యమం ద్వారా ఈ పద్ధతిలోనే మీరు రిసీవ్ చేసుకోగలగాలి. అదే దీనికి ఉన్నటువంటి ఆపర్చునిటీ, ఆప్షన్. దెర్ ఇస్ నో చాయిస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నారు, 5:55 ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది, అది మీకు ఇంటిమేషన్ ముందుగానే ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, మీరు 5:50 కల్లా మీరు సిద్ధంగా స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్లో మీరు ఎక్కాల్సిన ట్రైన్ కోసం సిద్ధంగా ఉన్నారా. నేను 6 గంటలకు వస్తాను, నేను లేక 4 గంటలకు వచ్చి మధ్యలో ఏం చేయాలి, ప్రశ్నలు వేయద్దు. మీరు సిస్టమ్ ఇంతే. యూట్యూబ్ ద్వారా నేను నా యొక్క మాధ్యమం టెలిగ్రామ్ ఛానల్ కానీ, లేకపోతే నేను మీకు వాట్సాప్ బ్రాడ్కాస్ట్ కానీ, లేదంటే మీకు జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ ఫుల్ కనెక్టివిటీలో ఉంటాను. సెన్స్ ఉన్నవాళ్ళు, అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క అంశాన్ని మీరు ఓకే ఇది రిసీవబుల్, ఇది బాగుంటుంది, మనకు రోజు సార్ దగ్గర నుంచి మార్కెట్ యొక్క గైడ్లైన్స్ దొరికి, మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దొరికి, ఎంట్రీ పాయింట్ కూడా ఇక్కడ ఈ ప్రైస్లో ఎంట్రీ చేయండి, ఈ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వండి, ఈ ప్రైస్ స్టాప్ లాస్గా పెట్టుకోండి, ఈ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినా ఇది సెకండ్కు థర్డ్కు కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్కి వెళ్తే మొత్తం నేను పిన్ టు పిన్ నేను చెప్తూ ఉంటాను, పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. మీకు ఇక మధ్యలో మీకు డౌట్స్ ఏమొస్తాయి. వీకెండ్ సెషన్లో మనం జూమ్ మీటింగ్స్లో కలుగుతాం.
అద్భుతంగా మీకు కావాల్సినటువంటి క్లాసెస్ ఏం చెప్పాలో చెప్తాను, నేర్పిస్తాను. తొందరపడి సార్ నాకు నేర్పండి ఇదేం సైకిల్ ఈతో లేకపోతే ఏదైనా కార్ డ్రైవింగ్ కాదు. ఒక నెల ఖచ్చితంగా ఒక 4-5 అంశాల మీద దృష్టి పెట్టి నేర్చుకోవడానికి ఎన్నో అంశాల మీద దృష్టి పెట్టాలా. విచిత్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మీ కంటికి కనిపించినట్టుగానే ఒక రకమైనటువంటి భావన చూపించి అది ఒక రకమైన భావంతో తిరిగిపోతుంటుంది మార్కెట్. సో అంత ఓపిక ఉండాలి, దయచేసి ఓపిక ఉండాలా. ముఖ్యంగా స్టూడెంట్స్ చెప్తున్నాను, మీరు పేదరికంలోనో ఇబ్బంది పడుతున్నో ఇంటి దగ్గర నుంచి మీ తల్లిదండ్రులు పడే కష్టంతో మిమ్మల్ని చదివించాలని ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. ఓకే, మీరు అనవసరమైన పబ్జీ గేమ్లు వాటికి వీటికి పెట్టే టయాన్ని ట్రేడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, నేర్చుకోండి. డబ్బులు పెట్టి నేర్చుకోమని నేను ఎవరికి చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక అవగాహన రావాలా, ఈ పద్ధతిలో సంపాదిస్తామా లేదా మీరు తెలుసుకోవాలా, కొన్ని రోజులు పరిశీలించిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎక్కడ ఎంత పెట్టుబడితో ఉంటే మన దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం స్టాప్ లాస్ అనుకోవాలా, ఎంత ఇన్వెస్ట్మెంట్లో నుంచి వచ్చిన ప్రాఫిట్ మనం ఎంత బుక్ చేసుకోవాలి, అన్నీ కూడా నా గైడెన్స్లో ఉంటాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్గా నేను అనుకుంటున్నాను. ఇది సక్సెస్ అవ్వాలి, అవుతుంది కూడా. నాకేమి లక్షల మంది కస్టమర్లు, లక్షల మంది వ్యూవర్స్ నాకు అవసరం లేదు. పట్టుమని 10 మంది సక్రమమైనటువంటి వ్యక్తులు ఉంటే చాలు, వాళ్ళని నేను తయారు చేసుకుంటాను. గుర్తుపెట్టుకొని నాకు జర్నీ ఈరోజు స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా 6 నెలల లోపల బెస్ట్ ట్రేడర్స్ అవుతారు, బెస్ట్ అనలిస్ట్ అవుతారు, బెస్ట్ ప్రమోటర్స్ అవుతారు, అలాగే బెస్ట్ పొజిషనల్ హోల్డర్స్ అవుతారు. మీరు ఒక మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. లక్షల కోట్లు అవసరం లేదు పెట్టుబడులకు, 10,000 రూపాయలు కూడా ట్రేడింగ్లో సాధ్యమే అవుతుంది. అలాగని 10,000 సార్లు నేను ట్రేడింగ్ చేస్తాను నాకు చెప్పండి అనేది కాదు సిస్టము. దానికి ఒక పద్ధతి ఉంది. మీరు సంపాదించి ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా మీరు స్వశక్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడేదానికి మీకు ఛాయిసెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూసుకుంటే సపోర్ట్ 1 53,000 అనేది బ్యాంక్ నిఫ్టీకి మంచి రెసిస్టెన్స్ పాయింటే, కానీ అక్కడ కొంచెం అటు ఇటు తచ్చారుగా ఉంది. కానీ అది రెసిస్టెన్స్ పాయింట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఒకవేళ 53,000 పైన బ్యాంక్ నిఫ్టీ నిలబడితే దాని కింద కొంచెం సపోర్ట్ అనుకుందాం. 52,900 52,900 దగ్గర 53,000 దగ్గర అది సపోర్ట్గా మారుతుంది. అలాగే సపోర్ట్ 2 అది బ్రేక్ అయితే 52,570 ఉంటుంది. అలాగే సపోర్ట్ 3 52,070. ఇది బ్యాంక్ నిఫ్టీ ఉన్నటువంటి సపోర్ట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ పైకి వెళ్తే రెసిస్టెన్స్ 1 వచ్చేసి 53,200 అనేది ఒక రెసిస్టెన్స్ 1గా ఉంది. అలాగే 53,500, దాని తర్వాత నేరుగా 54,000 వరకు బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తాం మిత్రులారా. నిఫ్టీ విషయానికి వస్తే సపోర్ట్ 1 వచ్చేసి 24,350. 24,350 అనేది మంచి రెసిస్టెన్స్ పాయింటే, బట్ దాని పైన నిలబడితే మాత్రం అది సపోర్ట్గా మారుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే 24,250 వరకు పడుతుంది, అంటే 100 పాయింట్ కిందకి సపోర్ట్ 2 ఉంది. అలాగే 24,180 సపోర్ట్ 3గా ఉంది. సో ఇది నిఫ్టీ విషయానికి వస్తే. అలాగే ఇంటర్నేషనల్ గోల్డ్ విషయాన్ని కూడా మనం లెవెల్స్ రోజు పోస్ట్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ గోల్డ్ XAUUSD అంట. ఈ XAUUSD ఫారెక్స్ క్లయింట్స్ కొంతమంది ఇంటర్నేషనల్గా చేస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళ కోసం కూడా గోల్డ్ ఈ మధ్యకాలంలో మంచి ర్యాపిడ్ మూవ్మెంట్ తీసుకుంది, కంటిన్యూ బై ట్రెండ్ ఉంది. మన ఇండియన్ మార్కెట్స్ ఎలాగైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ అన్ని కూడా ర్యాపిడ్గా పైకి వెళ్తున్నాయో, ఎటువంటి సెల్లింగ్ రాకపోయినా ఒకవేళ కొద్దిగా సెల్లింగ్ వచ్చినా కూడా తిరిగి కన్సాలిడేట్ అవుతున్నాయి. ఇలాగే గోల్డ్ కూడా ఉంది. సో XAUUSD లెవెల్స్ వస్తే సపోర్ట్ 1 వచ్చి 23,355, 2355. అలాగే అది బ్రేక్ అయితే 2345 ఒక సపోర్ట్ ఉంది. అలాగే సపోర్ట్ 3 అంతకంటే దిగువన వస్తే 2331 లేదా 30 అనుకుందాం. ఇది వరకు గోల్డ్కి సంబంధించినటువంటి సపోర్ట్ లెవెల్స్ XAUUSDకి. అలాగే పైకి అయితే రెసిస్టెన్స్ 1 వచ్చేసి 23,065, 66 మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంది. అలాగే 23,087 ఒక రెసిస్టెన్స్ ఉంది. తర్వాత ఇంకా పైకి వెళ్తే 23,000 23,000 అన్నాను, క్షమించండి, 2398 రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 2 వచ్చి 2387, రెసిస్టెన్స్ 1 వచ్చేసి 2365, 66 మధ్యలో ఉంది. స్టాప్ లాసెస్ ఎలా పెట్టుకోవాలి, ఏదైతే మీరు ఎంట్రీ చేసుకుంటున్నారో నేను ఇచ్చినటువంటి లెవెల్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ అంటున్నాను. రెసిస్టెన్స్ అంటే మీరు సెల్ చేసే పాయింట్, ఆ పాయింట్ 100 పాయింట్ బ్యాంక్ నిఫ్టీకి పెట్టుకోండి, నిఫ్టీకి అయితే 50 పాయింటే పెట్టుకోండి, గోల్డ్కి అయితే ఒక 5 పాయింట్ అయితే ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ సెట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు సంబంధించినటువంటి ట్రేడింగ్ లెవెల్స్. బ్రోకింగ్ విషయంలో నాకైతే ఎవరైతే కనెక్ట్ అవుతారో నేను ఫ్రీ సర్వీస్ ఇస్తాను, ఎటువంటి బ్రోకర్ మీకు ఇవ్వరు. సో ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి. నిన్నటి వీడియో 3/7/2024 తేదీన నేను రిలీజ్ చేసినటువంటి వీడియోలో చాలా అంశాలు ఉన్నాయి. చాలా ఓపిక్గా వినండి, ఫ్రీ టైం చూసుకొని.
మీకు ఉపయోగపడుతుంది, మీ మిత్రులకు ఉపయోగపడుతుంది, ఏమి ట్రేడింగ్ గురించి తెలియని వ్యక్తులు కూడా ఉపయోగపడే అంశాలు అందులో పొందుపరిచాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.